నమస్తే బీసీఎన్ న్యూస్కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. అరకుని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలన్న డిప్యూటీ సీఎం పవన్. అడవి తల్లిని నమ్ముకుంటే అన్నం పెడుతుందని వెల్లడి. మొదటి నుంచి తనకు లంక గ్రామాలు అంటే ఎంత అభిమానమన్న మంత్రి నిమ్మల. ఫుట్పాత్ బ్రిడ్జిని నిర్మించి కనకాయలంక ప్రజల కష్టాలు తీరుస్తానని స్పష్టీకరణ. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేసిందన్న మాజీ మంత్రి పేర్ని నాని. మహిళలపై పెరుగుతున్న దాడులకు విచ్చలవిడిగా లభిస్తున్న మద్యమే కారణమని ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరకు అభివృద్ధికి నడుం బిగించారు. అల్లూరి జిల్లా డుమ్రిగూడలో అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ అడవి తల్లిని నమ్ముకుంటే అన్నం పెడుతుందని, నీడనిస్తుందని అన్నారు. అరకు ఒక అద్భుతమైన ప్రాంతమని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని ఆయన ఆకాంక్షించారు. మన్యం ప్రాంతాల్లో సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గిరిజన ప్రజల జీవన శైలిని మెరుగుపరచాలని ఆయన పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో రహదారి నిర్మాణానికి నిధులు కావాలని కోరితే ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి 49 కోట్లు మంజూరు చేయడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు. నెల క్రితం నేను చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి మన రోడ్ల గురించి మళ్ళీ ఇంకొకసారి వస్తానని చెప్పి ఆ మాటను నిలబెట్టుకునే క్రమంలోనే నేను ఇక్కడికి వచ్చాను మీకోసం. ప్రత్యేకించి ఈ అడవి తల్లి బాట ఈ కార్యక్రమానికి చాలా సంవత్సరాలుగా ఎప్పుడు డోలీల్లో, ముఖ్యంగా మన అరకు, అల్లూరి సీతారామరాజు జిల్లా ఇలాంటి మన గిరిజన ప్రాంతాల్లో సరైన రహదారులు లేక ఇంకా డోలీల్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. రహదారి సౌకర్యం లేదు, డోలీ మోతలు తప్పట్లేదు. గర్భిణీ స్త్రీలకు కానీ ఏదైనా కష్టాల్లో ఉన్నా, ఏదైనా ఎనీ అంటువ్యాధులు, కలరా లాంటివి వచ్చినా కానీ ఇవన్నీ చూసి మనకి ప్రత్యేకంగా రోడ్లు ఉండాలి. 100-150 మంది జనం ఉన్నా కానీ, 500 మంది లోపు జనం ఉన్నా కానీ ముందు మనం రీచ్ అవ్వాలి, వాళ్ళకి రోడ్లు వేయాలి అనేది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దీన్ని జన్మన్ కార్యక్రమం కింద తీసుకొచ్చారు. ఇది గ్రామీణ సడక్ యోజన కింద. ఇది రోడ్లు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి మనకు నిధులు లేని సమయంలో గత ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసు. ఆ నిధులన్నీ అడ్డగోలుగా వాడేస్తే రోడ్లు వేయలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, ముఖ్యంగా మన అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే మన పార్వతీపురం, మన్యం ప్రాంతం, వీటి గురించి మాట్లాడుతూ ఇక్కడ గిరిజన కుటుంబాలకు కానీ, గిరిజన సోదరులకు కానీ, కుటుంబాలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, రోడ్లు కావాలి. అప్పటికి ఇంకా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా రిలీజ్ అవ్వలేదు. వెంటనే నేను అడిగిన ఒక 24 గంటల లోపు ఆయన ఒక 49 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి అడవి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చాలా బలం ఇచ్చింది. సో మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన చెట్లు బలంగా రాళ్ళకి, రోడ్డుకి ఇరువైపుల రాళ్ళకి చెట్లు తమ బలమైన వేళ్లతో
రహదారికి ఇరువైపులా ఉన్న రాళ్ల మీద పట్టు బిగించి తమ ఉనికిని బతికే హక్కుని చూపిస్తున్నాయి. అంటే అడవి తల్లి ఎంత బలమైందంటే అడవిని నమ్ముకుంటే మనకి బువ్వ పెడద్ది, నీడనిస్తుంది, ఆధారం ఇస్తుంది. అలాంటి అడవి తల్లికి ఏం చేయగలం అనేది గుర్తుకి ఈ పథకానికి అడవి తల్లి బాట అనే పేరు పెట్టి గతంలో తాను ఇచ్చిన హామీ ప్రకారం కనకాయలంక గ్రామంలో ఫుట్పాత్ బ్రిడ్జి నిర్మించి ప్రజల కష్టాలను తీరుస్తానని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 25 కోట్ల ఎస్టిమేట్తో ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగిందన్నారు. కనకాయలంక, పెద్దలంక గ్రామాల్లో 1 కోటి రూపాయలతో జల్ జీవన్ మిషన్ మంచినీటి పథకం పనులకు శంకుస్థాపనలు, మరో 50 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రహదారులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం 900 ఓట్లు మాత్రమే ఉన్న కనకాయలంక గ్రామానికి 23 కోట్ల రూపాయలతో ఫుట్పాత్ బ్రిడ్జిని నిర్మించడానికి కృషి చేస్తున్నామంటే లంక గ్రామాలపై తమకు ఎటువంటి అభిమానం ఉందో అర్థం చేసుకోవాలన్నారు. లంక గ్రామాలు, కనకాయలంక, పెద్దలంక గ్రామాలు. లంక గ్రామాలంటే ఈ ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత. వరదల సమయంలో వీళ్ళ బాధలు, కష్టాలు, కన్నీళ్లు దగ్గర నుండి చూసాం. ప్రజానాయకులుగా మేమందరం కూడా వరద సమయంలో ఏ పిల్లవాడు జారి గోదావరిలో కలిసిపోతాడనేటువంటి భయంతో ఒక పక్క, ఏ పాము ఎటువైపు నుంచి వచ్చి కాటు వేస్తుందో అనేటువంటి ఇంకొక భయం ఇంకొక పక్క, రాత్రులు కరెంట్ లేక పాపం ఆ యొక్క చీకట్లోనే మగ్గిపోతున్నటువంటి ఏదైతే అలంక గ్రామాలు. చిన్న ఏదైనా పాము కాటేసిన, ఒక కడుపు నొప్పి వచ్చినా కూడా అర్ధరాత్రి ఆ గోదావరి దాటి ఆసుపత్రికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈవేళ ఈ ప్రజాప్రభుత్వం ఈ లంక గ్రామానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఇప్పుడే మనం చూసాం. ఏదైతే కనక్కాయ లంక గ్రామానికి కనీసం త్రాగడానికి మంచినీళ్లు లేనిటువంటి స్థితిలో ఆ గ్రామంలో ఆ మంచినీళ్లు కోసం వాళ్ళు రేవు దాటి గోదావరి దాటి 20 లీటర్ల టిన్ను నీళ్లు ఏదైతే గోదావరిలో కూడా చూస్తూ ఉన్నామో అటువంటి స్థితిని గమనించి ఈవేళ కనక్కాయ లంక గ్రామానికి 55 లక్షల రూపాయలు, పెద్దలంక గ్రామానికి 55 లక్షల రూపాయలు ఒక్క రక్షిత మంచినీటికే ఈరోజు 2 గ్రామాలకి కలిపి 1,10 లక్షల రూపాయలు అక్షరాలు ఈ లంక గ్రామాలకి ఇప్పుడు శాంక్షన్ చేసి శంకుస్థాపనలు చేసాం. దీనివల్ల ఇంకా 20 లీటర్ల టిన్నులు మోసుకునేటువంటి పరిస్థితి ఈ 2 లంక గ్రామాలకి భవిష్యత్తులో లేకుండా చేస్తూ ఉన్నాం. ప్రతి వీధికి కూడా మరి ఈవేళ రోడ్లు అంటే ఆ రోజు 14, 19 వేసాం, 24లో మళ్ళీ ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టాం. ఇట్లా ప్రతి సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం పెద్ద ఎత్తున. ఇప్పుడే కనకాలంక గ్రామానికైతే వాళ్ళందరూ అడిగారు, వరదలు వచ్చినప్పుడల్లా కాజ్వే దాటి రేవులు దాటాలంటే కష్టమవుతూ ఉంది, ఒక చిన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వేయమని అడిగితే నేను కూడా ఒక 5 కోట్లు 6 కోట్లు అవుతుంది, కనీసం మోటార్ సైకిల్లో ఆటో వెళ్ళేటువంటి విధంగా ఉంటే అర్ధరాత్రి ఏ మహిళలకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా, ఏ పురిటి నొప్పులు వచ్చినా, పాము కోట నొప్పి వచ్చినా ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి ఉండాలి అనేటువంటి ఆలోచనతో అనుకున్నాం. కానీ నిన్న ఎస్టిమేషన్ వేస్తే 25 కోట్లు 30 కోట్లు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఉన్నది 900 కుటుంబాలు. అయినా సరే మాట ఇచ్చాము, లంక గ్రామాలు డబ్బులతో సమస్య లేదు, పనులు చేయాలనే ఆలోచన. అంటే ఈ రకంగా అడుగడుగునా కూడా మానవత్వంతో పనిచేసేటువంటి ప్రభుత్వం మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేస్తుందని మాజీ మంత్రి
పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పచ్చ చొక్కాలకు జేబులు నింపే కార్యక్రమంగా కూటమి ప్రభుత్వం మద్యం పాలసీని అమలు చేస్తుందని మండిపడ్డారు. ఎమ్మెల్యేల నుంచి మొదలు ప్రభుత్వం అధినేతల వరకు మద్యం ముడుపులతో సంపదను సృష్టించుకుంటున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో కల్తీ మద్యం అంటూ విషప్రచారం చేస్తున్న కూటమి పార్టీలు ఈ 10 నెలల్లో ఒక్క తప్పును కూడా ఎందుకు చూపించలేకపోయారని నిలదీశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్యం పాలసీపై లెక్కకు మిక్కిలిగా విషం కక్కడం జరిగింది. మరి ఇక చివరి 2 సంవత్సరాలు అంటే ఎన్నికల ముందు చివరి 2 సంవత్సరాలు అయితే మాత్రం వారిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ నాయుడు గారు వాళ్ళ బూటకపు ఆరోపణలతో విపరీతమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. మా ప్రభుత్వం మీద విషం చిమ్మినటువంటి ఈ కూటమి నాయకులు గడిచిన 10 నెలలుగా వారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి 10 నెలలుగా అదే మద్యాన్ని గ్రామాలలోని పచ్చ చొక్కా నాయకుల మొదలు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ అధినేతలు నీతి గాని లజ్జ గాని ఈషన్ మాత్రం లేకుండా మద్యాన్ని పాడికొండలాగా మార్చుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ మనందరం చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి చివరి సంవత్సరంలో మరీ నీచంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కల్తీ మద్యాన్ని వినియోగదారులకి అమ్ముతుందని పచ్చ ఛానళ్లు, పచ్చ పత్రికలు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేసిన సంగతి మనందరం కూడా ఇంకా మర్చిపోలేదు. వారు చెప్పిన మాటలు లేదా వారు చేసినటువంటి విషపు ప్రచారమే నిజమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయేపటికి జూన్ మాసానికి అంటే అప్పటికే అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మద్యం గోడౌన్లలో అంటే స్టాక్ యార్డుల్లో ఉన్నటువంటి మరి మద్యాన్ని అంటే మీరేమో తప్పుడు ప్రచారం చేస్తారు, విష ప్రచారం చేస్తారు, మేము కల్తీ మద్యం అమ్మామని చెప్పని. మరి అదే కల్తీ మద్యాన్ని అదే మా ప్రభుత్వంలో ఉంచినటువంటి నిల్వల్ని మీరెందుకు అమ్ముకున్నారు? మీరెందుకు వినియోగదారులకి లేదా మద్యం వినియోగదారులందరికీ దాన్ని ఎందుకు అమ్మారు? శాంపిల్ తీశారా? ల్యాబ్కు పంపించారా? టెస్టులు చేశారా? ఇది కూడా లడ్డూ కథేనా? 14 లక్షల అప్పులు ఎలాగో, తిరుపతి లడ్డూలో పంది కొవ్వు ఎలాగో, ఈ మద్యం కల్తీ మద్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వినియోగదారులకి అమ్మింది అనేది కూడా అంతే సత్యం అనేది వాస్తవమే కదా. మీరేదైతే బూటకు మాటలు, తప్పుడు ప్రచారం అధికారం లేనప్పుడు చేశారు, అధికారం పొందిన తర్వాత కూడా పలు విషయాల్లో చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు కదా. ఆ మద్యం గనక తప్పుడు మద్యం అయితే ఎలా అమ్మారు? అమ్మిన వాళ్ళందరూ, తాగిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్టాక్ యార్డులోకి వచ్చినటువంటి లేదా నిల్వ ఉంచినటువంటి మద్యాన్ని మీరు వచ్చాక కూడా అమ్మారు కదా. పరీక్షలు చేయించాలి కదా. మీరు నిజాయితీ పరులైతే, మీరు నిజం మాట్లాడుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రమాణ స్వీకారం కంటే కూడా చేయక ముందే 4వ తారీఖు గెలిచారు. ప్రమాణం వెంటనే చేయలేదు. మీరు ఒక 8 రోజులు 9 రోజులు కక్షలు, కార్పణ్యాలు, దాడులు, హింసలు ఈ రాష్ట్రంలో ఒడిగట్టడం కోసం ప్రమాణ స్వీకారం చేయకుండా అధికారం అనేది అధికారుల మీద నడుస్తుంది అని చెప్పటం కోసం దాని మాటున ఇళ్లు తగలబెట్టారు, ఆస్తులు ధ్వంసం చేశారు, పంటలు నాశనం చేశారు, దాడులు చేశారు, హత్యాయత్నాలు చేశారు, అనేక సిఐడి విచారణలు ఆదేశించారు. మరి దీని మీద ఇది కల్తీదా కాదా అనేది ఎందుకు శాంపిల్ టెస్ట్ చేయించి విచారణ చేయించలేదని చెప్పనేది నేను ప్రశ్నిస్తున్నాను. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు.
మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమం జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.